హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తూ ఉంటాయి ప్రతి శుక్రవారం. బట్ కొన్ని సినిమాలు మాత్రం ఏంటంటే అవి కమర్షియల్‌గా హిట్ అయినా, హిట్ అవ్వకపోయినా గానీ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంటూ ఉంటాయి. సో, ఈ మధ్య కాలంలో అలా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అతి కొద్ది సినిమాల్లో లెక్కించదగ్గ సినిమా 35. పేరుకి 35 కానీ అది ఆడియన్స్ దగ్గర నుంచి 99 మార్క్స్ వేయించుకుంది. సో, అదే బ్యానర్ నుంచి ఇప్పుడు రాబోతున్న 'ఓం శాంతి శాంతిహి' అంటున్నారు. సో, దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సృజన్ హెర్బల్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఏంటి సార్ అంతకుముందు నేను ఆల్రెడీ ఒకసారి కలిసినప్పుడు కూడా అడగడం జరిగింది. మీ సినిమాలన్నీనేమో రివర్స్‌లో ఉంటాయి టైటిల్స్ అన్నీ కూడా. అవును. 35 అంటారు, 99 మార్క్స్ వేయించుకున్నారు. ఇది 'ఓం శాంతి శాంతి' అన్నారు. లోపల చూస్తే ఒక మినీ యుద్ధం చూపించారు. కుటుంబంలో జరిగే ఒక యుద్ధం. సో, ఏంటి ఈ టైటిల్స్ అంటే డైరెక్టర్స్ చాయిసా? లేకపోతే మీరే అలా ఉంటే బెటర్‌గా ఉంటది, ఎక్కువ హైప్ ఇచ్చేయకుండా ఉందామని అలా పెట్టుకుంటూ ఉంటారా? అస్సలు మీరు చెప్పేంత వరకు, మొన్న అడిగినంత వరకు నాకు అసలు తెలియని కూడా తెలియలేదు. ఇది తెలియకుండానే జరిగింది. సో, ఐ థింక్ ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండి. 35 వాస్ వెరీ పర్టిక్యులర్. అది యాక్చువల్‌గా మాది చిన్న కథ కాదు అని అనుకున్నాము టైటిల్. బట్ 35 ఇస్ వెరీ యాప్ట్ టైటిల్. ఓం శాంతి శాంతి ఈజ్ ఆల్సో శాంతి ఈజ్ ద ప్రశాంతి ఈజ్ ద హీరోయిన్స్ నేమ్, ఈషాస్ నేమ్, అండ్ ఓంకార్ నాయుడు ఇస్ తరుణ్స్ నేమ్. సో ఆ రెండింటిని మిక్స్ చేసి మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి, శాంతి అంటే మొన్న కూడా ఇవన్నీ పూజ జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నా సినిమా పిల్లల్ని చెప్తూ ఉన్నారు. ఇదేంటో పూజలో కూడా ఓం శాంతి 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 అనగానే లైక్ ఓకే, ఇట్స్ నాట్ కాన్షియస్గా తీసుకుంది కాదు, సినిమాకి తగ్గట్టు పెట్టిన టైటిల్. యెస్. అయితే మీకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉందా ఏంటి అన్నీ? అంటే మీ సినిమాలన్నిటికి కూడా కొంచెం పెద్ద పెద్దోళ్ళు వస్తుంటారు, టై అప్ అవుతుంటారు, సమర్పిస్తుంటారు, లేదంటే గనక కో ప్రొడ్యూసింగ్ చేస్తుంటారు. ఏంటి అసల? లేదండి, అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టే టు సపోర్ట్ మై ఫిల్మ్, అంటే సినిమా చేయాలనే ప్యాషన్ తోటి ఇప్పుడు అంత మనీ కూడా ఉండదు కదా, అండ్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ఫైనాన్స్ రౌట్. దానికోసం ప్రాబబ్లీ టు రైజ్ ఫండ్స్ కానీ అన్ని ఐ ట్రై టు టై అప్ విత్ సమ్ పీపుల్, కలిసి అట్లీస్ట్ 50% 25% పార్ట్నర్షిప్ కోసం ఆర్ ఫ్రెండ్స్, సో దట్ ఐ ఎమ్ ఇంట్రెస్ట్ ఫ్రీ. నాకు ఆ బర్డెన్ నా మైండ్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఐ ట్రై టు బ్రింగ్ దమ్ అప్. ఈ సినిమాకి ఆనంద్ మహీంద్రా కంపెనీ మూవీ వర్స్ వాళ్ళు అసోసియేట్ అవ్వడం ఐ వాస్ వెరీ హ్యాపీ. సూపర్. అంటే దే ఫస్ట్ ఫిల్మ్, వాళ్ళు కూడా సినిమాలోకి ఎంటర్ అవుతున్నా దిస్ వుడ్ బి దేర్ ఫస్ట్ వెంచర్. ఆనంద్ మహీంద్రా కొటక్ వాళ్ళే. వాళ్ళు. ఎస్. సో, లాస్ట్ సినిమా కూడా రానా గారితో టై అప్ అయ్యారు. సో, అంటే ఏంటి సినిమా తీసేసిన తర్వాత వీళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వడమేనా? లేకపోతే ముందే లేదండి, చెప్పి సినిమా తీసిన తర్వాతే అప్రోచ్ అయింది రానా దగ్గరికి. ఇది మాత్రం ఫ్రమ్ ద స్టార్ట్ ఆనంద్ మహేంద్ర వాళ్ళు. వాళ్ళు కూడా ఎలా వచ్చారంటే, నేను సినిమా స్టార్ట్ చేసి అంత తరుణ్ ఎంత రెడీ అయినప్పుడు వాళ్ళు దే సా ద ఫిల్మ్ అండ్ దే వాంటెడ్ టు బై ద రీమేక్ రైట్స్ అండ్ వెంట్ టు ద ప్రొడ్యూసర్. ఓకే. ప్రొడ్యూసర్ వచ్చి నేను ఆల్రెడీ కొనేసానంటే దట్ ఈస్ హౌ దే కాల్ మీ అప్ అండ్ ఆస్ దట్ వీ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు జాయిన్. నేనేమనుకున్నానంటే, వాళ్ళు రావడం వల్ల ద సిఇఓ ఆఫ్ దట్ సోనీ ఈజ్ వివేక్ కృష్ణాని ఈజ్ ద ఎక్స్-సిఇఓ ఆఫ్ సోనీ పిక్చర్స్. ఓకే. సో వాళ్ళు కానీ ఉంటే నాకు ఓటీటీ సేల్స్ కానీ ఇవన్నీ కొంచెం ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఐ థాట్ ఓటీటీకి ఇచ్చేసారా మరి? ఇచ్చేసానండి. ఎవరు? సో నా సినిమాలన్నీ ఏమవుతాయంటే సార్, సినిమా చూసే కొంటారు. ఓకే, నాకంటూ సృజన్ సినిమానా కొనేద్దాం అలా ఏం ఉండదు. ఇట్స్ ఆల్ ఫ్రమ్ ఫిల్మ్ టు ఫిల్మే అండి. సో సినిమా చూసారు, సినిమా చూసి నచ్చే తీసుకున్నారు. ఎవరు? సోనీ నేను చెప్పనండి, చెప్పరు. ఓటీటీ రివీల్ చేయరు. రివీల్ మీరు స్క్రీన్ లో పడేటప్పుడు వస్తుంది కదండి, అప్పుడు చూసుకోండి. కానీ చాలా సినిమాలకి ఏంటంటే ఓటీటీ కూడా ఇప్పుడు ఒక అది ఎలా అయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ అండి. అంటే పెద్ద పెద్ద సినిమాలకు కూడా డీల్స్ అవ్వక చివరి మినిట్ వరకు, చివరి మినిట్‌లో వాళ్ళు ఎంత చెప్తే అంత ఇది చేయడానికి. సో, అంటే మీకు ముందే ఓటీటీ అయిపోయింది కాబట్టి సినిమా మీద ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్, అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్‌గా కొంచెం రిలీఫ్ ఉందనుకోవచ్చా? అలా మై ఇంటెన్షన్ వాస్ ఐ మేడ్ ఇట్ ఇన్ అ వెరీ డీసెంట్ బడ్జెట్లోనే చేశానండి. ఓకే, ఐఎమ్ నాట్ గ్రీడీ ఇన్, నాకు నా బడ్జెట్ అంతా ఓటీటీలో వచ్చేయాలి అనే ఆ గ్రీడీనెస్ కూడా లేదు. ఓకే, దిస్ వన్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ గాట్. ఓకే, అండ్ థియేటర్ కూడా ఇఫ్ ఐ హ్యావ్ టు మేక్ మనీ ఆన్ ఇట్, ఐ హ్యావ్ టు రియల్లీ మేక్ మనీ ఇన్ థియేటర్స్. ఈ ఐ హ్యావ్ టు జనాలు థియేటర్కి రప్పించడం ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకే, దట్ బ్రింగ్స్ మోర్ కాన్ఫిడెన్స్. అసలే రీమేక్ సినిమాకి జనాలు థియేటర్కి వచ్చారు అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ అచీవ్డ్. దాన్ని ఎలా రప్పించాలి అనే దాంట్లో ఆ ప్రయత్నం ఉంది. ఈవెన్ ఐ షో ద ఫిల్మ్ టు సురేష్ బాబు గారు, ఈ సెడ్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్ గుడ్, 35 కన్నా మంచి కమర్షియల్ సినిమా తీసావు, ఎలా రప్పిస్తావు థియేటర్స్ జనాల్ని? నీకు రీమేక్ అనే ముద్ర ఉంది, దీన్ని థియేటర్స్ రప్పించడం చాలా కష్టపడాలి, ఎలా చేస్తావు? ఇది ఛాలెంజింగ్ పని అంటే, సార్ ఐ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సార్, ట్రై చేస్తాను నేను. దిస్ ఇస్ హౌ, ఇఫ్
రీమేక్ అనే వర్డ్ కానీ పక్కన లేకుండా సినిమాగా చూస్తే ఇట్స్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అండి. ఇప్పుడు మీరు అన్నారు అంటే నేను సినిమాకి థియేటర్కి సినిమా ఆడియన్స్ వచ్చి సినిమా చూస్తేనే దాన్ని ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాను, రప్పించడానికి ట్రై చేస్తానని చెప్పి. బట్ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ఓటీటీ వచ్చిన తర్వాత ద గేమ్ హ్యాస్ చేంజ్. ఒక్క దగ్గర ఎక్కడైనా వస్తే కనుక మొత్తం అన్నింటిలో వచ్చేయడం కానీ, అంటే మనకి రీసెంట్గా తెలుగులో రీమేక్ అయిన సినిమాలే 2-3 సినిమాలకు అదే పెద్ద ఇబ్బంది అయింది. అవును. ప్లస్ ఇప్పుడు ఒకటి ఏంటంటే కథ తెలుసుకోవడం అదంతా ఒకటి, 2 అక్కడ వాళ్ళకి అదయిపోయిన తర్వాత మళ్ళీ మన కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. అక్కడ వాడు చూసా బాగా చేశాడు, ఇక్కడ ఇతను సెట్ అవ్వలేదు, ఇలాంటివన్నీ వస్తాయి కదా. సో మరి ఇప్పుడు మీరు ఎటు చేస్తున్నారు ఇంత ప్యాషనేట్? ఇప్పుడు 35 అనే సినిమా మీరు దట్ ఈస్ ద ఫస్ట్ పిక్. అలాంటివి కాకుండా మళ్ళీ ఈ పర్టికులర్ సినిమాని ఇంత దీనికి ఇంత అబ్సెస్డ్గా ఉండి మీరు తీసుకుని చేయడానికి రీజన్ ఏంటి? సో రీజన్ ఏం లేదండి. వెన్ ఐ సా ద ఫిల్మ్ ఇన్ మలయాళం, అది ప్రీమియర్ రోజు చూసాం. యూఎస్లో 1 డే ముందు పడతాయి. సో అది ప్రీమియర్ పడినప్పుడే ఇండియాలో రిలీజ్ అవ్వకముందే నేను కొనేసాను. ఓహో, కొనటం కూడా అయిపోయింది అప్పుడే. బేసిల్కి ఫోన్ చేసేసి ప్రొడ్యూసర్ నెంబర్ తీసుకొని ఆ రోజే ఒక నెంబర్ అనుకుని లాక్ కూడా అయిపోయింది. ఏది ఇంకా ఇండియాలో షోస్ పడలేదు. ఎందుకంటే ఐ థాట్ దిస్ విల్ డెఫినెట్లీ వర్క్ ఇన్ తెలుగు. నేను ఇంత వైరల్ అవుతుంది జనాలు తెలుగులో, ఇంత దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ ఇన్ మలయాళం వస్తాయి, కానీ 1, 2, 3 జనాలకి తెలుగు వాళ్ళకి తెలుస్తుంది. మిగతా సినిమాలన్నీ అన్నోటీస్గా వెళ్ళిపోతాయి. నేను అనుకున్నా, ఎందుకంటే అక్కడ యాక్టర్స్ కూడా ఇప్పుడు నజరియా లాంటి వాళ్ళు ఉన్నా, మోహన్ లాల్ ఉన్నా, అవన్నీ నోటీస్ అవుతాయి. అప్పుడు బేసిల్ వాజ్ అ న్యూ యాక్టర్, కొత్త, అతను సెకండ్ ఫిల్మ్ అది. ఓకే, మిన్నన్ మురళి డైరెక్టర్ అతను. దర్శన ఇస్ ఆల్సో 1 or 2 ఫిల్మ్స్ ఓల్డ్. వీళ్ళది వైరల్ ఏం అవ్వదు అనే ఉద్దేశంతో ఇది తెలుగులో కూడా మంచి కంటెంట్ అవుద్ది అని చెప్పి కొనుక్కున్నా. బట్ అన్ఫార్చునేట్లీ డిసెంబర్లో ఓటీటీకి వచ్చిన తర్వాత జనాలు తెలుగు వాళ్ళు మూవీ సినీ ఫైల్స్ వీళ్ళంతా చూడడం వల్ల, అండ్ ఆ రీల్ ఒకటి అబ్బాయిని కొట్టే రీల్ వైరల్ అవడం వల్ల అది అందరికి జనాలకు తెలిసింది. సో అప్పుడు వీ డింట్ హ్యాడ్ ఎనీ కంట్రోల్ అన్నాడు. బట్ ఇట్స్ ఆల్రెడీ ఐ బాట్ ద ఫిల్మ్, ఆల్రెడీ తరుణ్ లాక్ అయిపోయాడు, అంతా లాక్ అయ్యారు, ఇది ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్. ఇప్పుడు ఆపుకుంటే ఐ లూజ్ సర్టెన్ చంక్, ఐ లూజ్ ఇట్. అక్కడ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఐ టుక్. అక్కడ నేను ఏమనుకున్నా అంటే, ఇప్పుడు వాట్ షుడ్ ఐ డూ టు మేక్ ద ఆడియన్స్ బిలీవ్, ఇలా కొత్తగా ఎలా చూపించగలుగుతాం. అందరూ మేము మార్చి తీసాం అంటారు. మార్చి తీయడం ఈజ్ ఓకే, కానీ దాన్ని ఇంకా ఆథెంటిసిటీగా రిలేటబుల్ ఫ్యాక్టర్ తీసుకొచ్చి, మన తెలుగుతనం తీసుకొచ్చి, ఎలా ఒక 35లో నీకు ఎంత న్యాచురల్గా ఉందో సినిమాని అంత బ్లెండ్లో అవుతుంది, అలా ఈ సినిమా కూడా తీసుకొచ్చి అసలు రీమేక్ అనేది గుర్తు రాకుండా ఎలా చేయాలి అనేది మైండ్లో పెట్టుకొని చేసిన సినిమా అండి. మీరు ఒకసారి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత చూసిన వాళ్ళు అరే ఆ సినిమాలో లేదే అని ఒక మాట వస్తుంది, చూసిన వాళ్ళు అది చాలా బాగుంది సినిమా, ఈ రెండే ఉంటాయి. బయటకు వచ్చిన ఎవ్వరు బాగాలేదు అని అనలేరు. తరుణ్ భాస్కర్ అంటే ఏదైనా తీసినా ఏదైనా చేసినా కూడా కొంచెం దాంట్లో నావల్టీయో లేకపోతే తనకు నచ్చితేనే కానీ చేయడు కదా, అంటే కొంచెం చాలా చూజీగా ఉంటాడు అనిపిస్తుంది. మరి ఈ సినిమా అన్నప్పుడు ఇలా మనకు రీమేక్ చేద్దాం అన్నప్పుడు లేకపోతే ఇంకోటి అన్నప్పుడు తరుణ్ భాస్కర్ ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? జనరల్గా ఫ్రమ్ ద స్టార్ట్ తరుణ్ ఇస్ ఐడియాలజీ అంతా ఉంటుంది. ఆయన ఫ్రీడమ్ అయితే ఇచ్చాడు, ఎందుకంటే సజీవ్ని నమ్మేశాడు ఇంకా. ఎందుకంటే హీస్ ఫ్రమ్ గోదావరి సైడ్, తనకి గోదావరి స్లాంగ్ అది తెలియదు, అక్కడ ఎలా ఉంటుందో కల్చర్ అవన్నీ కూడా వి మే నో ఇట్, బట్ నాట్ ఇన్ డెప్త్గా వాళ్ళ మైండ్స్ ఎలా ఆలోచిస్తాయి అవి తెలియదు. సో హీ గేవ్ ద ఫ్రీడమ్ టు ద డైరెక్టర్. ఒక్కసారి మేము కాపీ రెడీ చేస్తున్న తర్వాత వి స్టార్టెడ్ షోయింగ్ ఇట్ టు ద ఆడియన్స్ చూపించినప్పుడు ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ ఫీడ్బ్యాక్స్లోంచి ఏ ఫీడ్బ్యాక్ ఏది తీసుకోవాలి, అరే మేము ఒకటి అనుకున్నాం, ఆడియన్స్ ఇంకో రకంగా చెప్తున్నారు, ఓకే మేము అనుకుంది ఆడియన్స్ అనుకుని కొన్ని ఉన్నాయి పాయింట్లు, ఇవి కరెక్ట్ చేసుకోగలుగుతాం, కానీ ఒక బ్యాలెన్స్కి రావాలి అన్నప్పుడు ఏం చేద్దామంటే తరుణ్ సినిమా చూపించినప్పుడు తరుణ్కి ఒక ఐడియా వచ్చింది. లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిల్మ్ని కొంచెం మారుద్దాంరా, వి చేంజ్ ఇట్, సీన్స్ మారుద్దాం, ఒక షూట్కి వెళ్దాం. సో అక్కడ తరుణ్స్ ఎక్స్పీరియన్స్ కేమ్ ఇన్ ప్లేస్, దాన్ని మేము మార్చాం. సో వీ రీఎడిటెడ్ ద ఫిలిం, re-edited and 1 day shoot వెళ్ళాం. క్లైమాక్స్ వరకు సమ్ పీపుల్ వర్ సేయింగ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం, క్లైమాక్స్ ఏదో అలా అయిపోయింది, క్విక్గా అయిపోయింది అనే ఫీడ్బ్యాక్ ఒకటి వచ్చింది. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా, హౌ డు వి మేక్ షూర్ ఇట్ హ్యాస్ అ కంప్లీట్ ఎండింగ్, దానికి ఒక డే షూట్ వెళ్ళి ఓకే దాన్ని కంప్లీట్ చేసి అలా చేసుకుని, సో ఎట్ ద ఎండ్ ఇట్స్ అ వ్యాలిడేషన్ ఫర్ అస్. మనం బయటకి ఇచ్చే ప్రోడక్ట్ ఇట్ హ్యాస్ టు బి యాజ్ మచ్ అంత పర్ఫెక్ట్ గా తీసుకొద్దామనే ఉద్దేశమే. మనమే ఉంచుకొని హైట్ చేసి ఒకేసారి జనాలు వేసి అరే ఇప్పుడు కట్ చేస్తుంటే బాగుండేదని తర్వాత అనుకునేదాని కన్నా ముందే రియలైజ్ చేసి ముందే చేసుకొని ముందే కరెక్ట్ చేసుకుని వెళ్ళడం తప్పే లేదండి. అట్ ద ఎండ్ వీ హ్యావ్ టు గివ్ ఎ గుడ్ ప్రోడక్ట్ అవుట్. నేను 35 అదే చేశాను, దీనికి అదే చేస్తాను, ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ డూ దట్, ఐ వ్యాలిడేట్ మై ఫిల్మ్స్. అంటే ఇప్పుడు మీరు జాన్ 23rd వస్తున్నారు, జనవరి ఆల్రెడీ 9th నుంచి సినిమాలు ఉన్నాయి,
5 సినిమాలు 6 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు జనాలందరూ కూడా ఎలా ఉంటుందంటే వన్స్ సంక్రాంతి వచ్చిందంటే ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్ నేటివ్కి వెళ్తారు మొత్తం, అంటే ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూస్తారు మొత్తం. ఆ ఫెస్టివల్ మూడ్ అంతా దాంతో అవుతుంది, ప్లస్ స్పెండింగ్స్ అవన్నీ కూడా అయిపోతుంది. బట్ మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ వీక్లో వస్తున్నారు మళ్ళీ. అంటే మనకు 1 వీక్ టు, అంటే ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఖర్చు పెట్టాలి ఇంకోటి అనుకున్నా కూడా ఫిబ్రవరి అంటే 1st తారీఖు, ఇప్పుడు ఇది అల్లు అరవింద్ గారే చెప్పారు ఒకసారి ఈ మాట, మేము 5వ తారీఖున వస్తున్నాం ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు కూడా ఉంటాయని చెప్పేసి. మరి మీరు పడుతుంది. ఫస్ట్ వ్యూ పడుతుంది కాబట్టి, మరి మీరు లాస్ట్ వీక్లో వస్తున్నారు, 5 సినిమాలు అయిపోయిన తర్వాత విత్ ఇన్ అసలు గ్యాప్ లేకుండా వస్తున్నారు. కరెక్ట్. కాన్ఫిడెన్స్ ఏంటి? ఒక 8 days తర్వాత 15th ఇస్ ద లాస్ట్ సంక్రాంతి ఫిల్మ్ డే. 8 days తర్వాత మేము వస్తున్నాము. కాన్ఫిడెన్స్ ఏం లేదండి. సి వీఆర్ ఆల్సో గెటింగ్ లాంగ్ వీకెండ్, రిపబ్లిక్ డే వీకెండ్ వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదా, మాతో కాంపిటేటివ్గా ఇంకో సినిమా రాదు, మా షోలో వస్తుంది అనే ఉద్దేశం. అయినా లాంగ్ వీకెండ్ వస్తుంది, అందరికి డబ్బులు అయిపోవచ్చు, మాకు డబ్బులు రికవర్ అయ్యేదానికి వీ డోంట్ నీడ్ సో మచ్ ఆఫ్ మనీ టు రికవర్. ఓకే, వీ మేడ్ ఇట్ ఇన్ డీసెంట్ బడ్జెట్. ఆ డీసెంట్ బడ్జెట్లో మాకు ఓటీటీలు కూడా వచ్చినాయి, మినిమం వచ్చేది జస్ట్ మినిమం అమౌంట్. ఓకే, సో దానికోసము ఇప్పుడు నేను ఫిబ్రవరి మూవ్ అయిపోయాను, ఐ హ్యావ్ టు కమ్ ఇన్ విత్ ద కాంపిటీషన్. వీ విల్ బి ద నెంబర్ 2 ఫిల్మ్ దే. ఓకే, వీ వాంటెడ్ టు బి ద నెంబర్ 1, ఫస్ట్ ఆప్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. సో 23rd రావడం వల్ల సో దే విల్ బి 2 అడ్వాంటేజెస్. సినిమా జనాల్లోకి వెళ్ళేదానికి టైం పడుతుంది, బాగుంది అనేసరికి ఫస్ట్ అయిపోద్ది. అట్లీస్ట్ నాకు ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు సెకండ్ వీక్ మనీ వచ్చినప్పుడు కొన్ని సినిమాలు ఫస్ట్ వీక్లో వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తూ సెకండ్ వీక్కి పికప్ అవుతాయి. బట్ మీరు పంప్ చేయాలి కదా ఫస్ట్ వీక్ అంతా, థియేటర్స్కి మీరు పంప్ చేయాల్సి ఉంటుంది కదా మనీ. ఇట్స్ నాట్ అబౌట్ పంపింగ్ అని, ఎందుకంటే ఇంకా వాళ్ళకి కూడా సినిమాలు లేకపోతే ఏమైనా ఆ వీక్ కి దే విల్ బి థియేటర్స్ విచ్ ఆర్ ఎంప్టీ, విచ్ పీపుల్ వాంట్స్ టు కమ్ ఇన్. సినిమా బాగుంది అంటే ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. ఓకే, దెన్ ఇట్ నీడ్స్ టు బి గుడ్. మనము ఆ డేట్ మిస్ అయ్యి ఇంకో ఫిబ్రవరిలో కూడా రావచ్చు. ఇట్స్ నాట్ దట్. యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ద బ్యాలెన్స్. ఇటు 2 సైడ్ గ్యాప్ ఇచ్చి మధ్యలో సోలోగా వచ్చే దానికోసం, ఆ బ్యాలెన్స్ కోసం 23rd. సెకండ్ థింగ్, మీరు అన్నట్టు 23rd ఇట్లా రావడం పటాసు అలానే మీరు గమనిస్తే అలా మొదలైంది, వాస్ 26th రిలీజ్. ఓకే, బాగా బెస్ట్ అయింది, పటాసు 26th. అప్పుడు సంక్రాంతికి రాలేదు, సంక్రాంతికి రాని సినిమాలు అటు వస్తాయి, వచ్చి హిట్లు కొట్టిన సినిమాలు ఉన్నాయి. ఎందుకు అవి చిన్న సినిమాలే హిట్లు కొట్టినాయి కదా. సో కంపేర్ చేసుకోవాలంటే డేట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అండి. నిజంగా సినిమా బాగుందంటే దే విల్ స్పెండ్ మనీ అండ్ కమ్. హిస్టరీ మొత్తం అయితే మొత్తం చూసుకునే వస్తున్నారు అనమాట. మా ప్లాన్ ఇస్ టు రెడ్యూస్ ద ప్రైసెస్ ఆల్సో. అదే ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో రాజు వెడ్స్ రాంబాయితో స్టార్ట్ చేశారు యాక్చువల్ 99. మోగ్లీ ఫాలోస్ ద సేమ్ ఇది. సో కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే మీరు అన్నట్టు ఒక డీసెంట్ బడ్జెట్స్ కాబట్టి ఈజీగా రికవర్ అయ్యారు. 3 times 2 times 3 times మల్టిపుల్ గా తెచ్చుకోగలిగారు థియేటర్స్ నుంచి. సో మరి మీరు ప్రైసింగ్ ఎలా ఉండబోతుంది? మేము కూడా వి వాంట్ రెడ్యూస్ ద ప్రైసెస్ అండి. సో హౌ అది ఎలా చేయాలి ఏంటి, వి డోంట్ హ్యావ్ ఎ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కాబట్టి విల్ టాక్ విత్ డిస్ట్రిబ్యూషన్ టీమ్ అండ్ సీ ఇఫ్ వీ కెన్ ఆల్సో పుట్ ద 99 త్రూ అవుట్, లేకపోతే 129 ఏదో అంటున్నారు ఇంకో ఆప్షన్ కింద. మల్టీప్లెక్స్ లో 129, సింగిల్ స్క్రీన్స్ 99 అన్నట్టు. సో వాట్ ఎవర్ ఆప్షన్, వీ డోంట్ వాంట్ గో విత్ ద రెగ్యులర్ రేట్స్. ఓకే, ఇఫ్ బిగ్గర్ ఫిల్మ్స్ హ్యావ్ అన్ జియో తెచ్చుకొని ఇంక్రీజ్ చేసుకునేటట్టయితే మాకు ఏదైనా ఆప్షన్ ఇవ్వండి తగ్గించుకొని చేసుకునేదానికి. సో వీ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ ఎబిలిటీ టు రెడ్యూస్ అండ్ రిలీజ్, రైట్? సో విల్ సీ. ఐ వాంట్ కమ్, మాకు ఉన్న బడ్జెట్స్ తగ్గించి జనాలు, టికెట్ ఈస్ ద ఓన్లీ ఇష్యూ, వీ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ ఆ బర్డెన్ ఇవ్వాలని లేదు. వీ వాంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. దట్ ఈస్ అవర్ మోర్ ఇంటెన్షన్ దేర్. అదే మీరు ఇందాక అన్నారు అంతా అయిపోయిన తర్వాత రాణా గారి దగ్గర తీసుకెళ్ళమని చెప్పి. అంటే ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది? అంటే అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత రెవెన్యూ షేరింగ్లా, లేకపోతే ఎలా ఉంటాయి, క్రెడిబిలిటీయా, లేకపోతే సినిమా నచ్చడమా, ఏముంటుంది అసలు? అట్లీస్ట్ ఇట్స్ ఆల్వేస్ కమర్షియల్, డెఫినెట్లీ కమర్షియల్ ఆస్పెక్ట్ అయితే ఉంటుంది. ఎవరు ఏమీ బెనిఫిట్ లేకుండా ఫ్రీగా ఎవరు చేయరండి. రెవెన్యూ షేరింగ్ ఉంటుంది. How much effort and time they are putting in, what are they getting, they'll all see that. Okay, I choose say they'll comment. I don't think anyone does. ఇప్పుడు మీరు టైం స్పెండ్ చేస్తున్నారంటే దా టైంకి వాల్యూ ఇవ్వాలి కదండి. ఆ వాల్యూకి దే టేక్ సంథింగ్ దట్. సో దట్స్ హౌ 35 ఆల్సో హ్యాపెన్. మరి వర్కౌట్ అవుతాయా? అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కింద మీరు చేసేసి తర్వాత మళ్ళీ చేసిన దాంట్లో నుంచి అంటే వర్కౌట్ అవుతాయా అంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు 35 డెఫినెట్ గా వర్కౌట్ అయ్యింది. జనాల్లోకి రానా ఉండడం వల్ల ఇంకొంచెం రీచ్ అయింది అని కూడా అనుకోవచ్చు. రానా ఉండటం వల్ల ఓటీటీ శాటిలైట్ వీటికి కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ వచ్చింది. వీ డోంట్ నో అండి, అది మేము వెళ్తే కూడా వచ్చేదేమో, ఆర్ రానా రావటం వల్ల మాకు ఎక్కువ ప్రైజ్లు వచ్చాయనో, వీ డోంట్ నో దట్. ఓకే,
ఉండడం వల్ల వచ్చింది అని అనుకుంటున్నాను. సో లెట్ ఇట్ బి దాట్. సో వాట్ ఎవర్ హీస్ టేకింగ్ దట్ రెవెన్యూ షేర్, దట్ ఈస్ ఎక్స్ట్రా, ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈస్ టేకింగ్ ఇట్. రెవెన్యూ షేర్ వరకు ఓకే, బట్ క్రెడిట్ షేర్ అనేది కూడా పోతూ ఉంటుంది కదా. See, that is one thing which there's a compromise. If you make a good film, ఆ జనాలకి రీచ్ అవ్వాలి అంటే మనము 100 సినిమాల్లో మనం ఒక పర్సన్, మనం ఆ 1% నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళి కనిపించాలంటే జనాలకి వీ నీడ్ సమ్మన్ బిగ్. అందుకే కదండి ప్రీ రిలీజ్ లో పెద్ద పెద్ద యాక్టర్లు తీసుకొస్తారు. ఎందుకు? విజిబిలిటీ కోసం. ఆ విజిబిలిటీ కోసమే ఆ పేరండి. ఓకే, మనకంటూ ఒక విజిబిలిటీ, ఒక బ్రాండ్ ఒకటి క్రియేట్ అయితే వీ డోంట్ నీడ్ వన్ మోర్ ప్రెజెన్స్ దే. అది క్రియేట్ చేసుకునే దానికే ఇవన్నీ చిన్న చిన్న మెట్లు అంతే. అది ఇప్పుడు మీరు అన్నట్టే, మీరు అన్న పాయింట్కి వస్తే విజిబిలిటీ ఉండాలి కంపల్సరీగా అనేది, అందుకే వెళ్ళారు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి చేశారు. తర్వాత కూడా ఒక ప్రొడ్యూసర్గా పేరు రానాది ఉంటుంది తప్ప సృజన్ ఎరుబోలు అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే రానా ప్రెజెన్స్ అనేది పడిన తర్వాత ఆబ్వియస్గా రానా మీదకే వెళ్తుంది ఫోకస్ అంతా. కరెక్ట్. సో మరి అంటే మీకు కావాల్సిన క్రెడిట్ లేకపోతే క్రెడిబిలిటీ అనేది తెచ్చుకోవడానికి వస్తుందండి. అంటే ఆ పర్టికులర్ టైంలో రాకపోవచ్చు. మేబీ సినీ ఫైల్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలుసు నేను ప్రొడ్యూస్ చేశానని చెప్పి. ఓకే, బట్ ఆడియన్స్ కి ఇట్ విల్ స్టిల్ బి రానా ప్రొడ్యూస్ చేశాడు అనేది ఉండొచ్చు. బట్ ఈవెన్చువల్లీ వెన్ ఐ మేక్ అదర్ ఫిల్మ్స్, అప్పుడు చూసినప్పుడు వెన్ దే లుక్ బ్యాక్ వాట్ ఫిల్మ్స్ ఈ మేడ్, తెలిసి 35 దేర్. ఇప్పుడు నేను చాలా మంది 35 నా ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటారు. ఓకే, దాని ముందు నేను చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ 35 సినిమా చూసిన తర్వాత ఎవరు ఈయన ఏం సినిమాలు తీశారని చూసినప్పుడు దే సీ ఆల్ మై బ్యాక్ ఫిల్మ్స్. అరే ఈయన ఈ సినిమా చేసింది, ఈయన ఈ సినిమా చేసింది అనుకుంటారు. ఆ వాల్యూ క్రియేట్ అవ్వాలి అంటే నీకు ఒక 35 లాంటి ఒక ఫిల్మ్ పడినా రాదు. మొన్న శిరీష్ గారితో మాట్లాడుతున్నప్పుడు శిరీష్ గారు ఏమనంటే, ఒకప్పుడు మంచి, ఇప్పుడు కమర్షియలే. కమర్షియల్ సినిమా వస్తేనే మీకు పేరు వస్తుంది, మీకు వాల్యూ వస్తుంది. మంచి సినిమాలు చేస్తే రావు ఈజ్ వాట్ సిరీస్ గారు, విచ్ ఇస్ ట్రూ. ఓకే, సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో కమర్షియల్ గా హిట్ అయితేనే ఆ సినిమాకి కూడా వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ 35 డిడ్ కమర్షియలీ వెల్. చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇట్ డిడ్ రియలీ వెల్. వాట్ నెంబర్స్ ఇట్ డిడ్ ఇన్ థియేటర్స్, అది బాగా చేసింది. కానీ విజిబిలిటీ పరంగా ఓటీటీ వచ్చిన తర్వాత ఇంకా జనాలు బాగా చూస్తారు సినిమాని. ఓకే, అండ్ దాని లైఫ్ స్పాన్ చాలా పెద్దది. ఇన్ ద సేమ్ వే ఓం శాంతి శాంతి కూడా ద ఇష్యూ ఇస్ వితౌట్ బీయింగ్ ఎ రీమేక్, ద కమర్షియల్ అది ఒక నీష్ కేటగిరీలో పడిపోతుంది. ఒక చిన్న చూపు ఉంది రీమేక్ అనేది. ఒక రీమేక్ అనే ట్యాగ్ పక్కన తీసేస్తే ఇఫ్ యూ సీ ఇఫ్ ఇట్స్ డైరెక్ట్ ఫిల్మ్, ఇట్ విల్ ఆల్వేస్ ఒక మంచి ఒపీనియన్తోనే బయటకు వెళ్తారు. అయితే మీరు విత్ ఇన్ ద షార్ట్ స్పాన్లోనే ఆల్మోస్ట్ 11 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు కదా. ఆల్మోస్ట్ ఒక 8 years. అదే అంటే ఇయర్లీ 2018 నుంచి అదే సార్ ఎవ్రీ ఇయర్ ఒక ఫిల్మ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే మీరేమో బీయింగ్ ఎన్ఆర్ఐ, సో అంటే బాగా ఎనమాల సౌండ్ పార్టీయా లేకపోతే ఎలా? లేదండి, అస్సలు లేదు. అసలు ఐ డోంట్ ఓన్ ఎనీథింగ్, ఏం లేదు. ఇప్పటికి ఈవెన్ టుడే, నిన్న నైట్ కూడా నేను సాఫ్ట్వేర్ నైట్ వర్క్ చేసి టిల్ 4 o'clock in the morning సాఫ్ట్వేర్ వర్క్ చేసి స్లెప్ట్ ఫర్ 4 to 5 hours and I'm here for an interview. సో ఆ వచ్చే మై వైఫ్ అండ్ ఐ స్టిల్ వర్క్ టుగెదర్. ఆ వచ్చే మనీతోనే, ఉన్న దాటితోనే నేను సినిమాలు చేస్తున్నాను. సో ఎట్లా అంత డబ్బులు ఎలా చేస్తున్నా అంటే ఐ ట్రై టు గెట్ కొలాబరేటర్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్, ఫ్రెండ్స్ టు పుట్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ అట్లా అయితే ఇక్కడ 2 things ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం సంపాదించి మనం ఖర్చు పెట్టుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. రెండోది ఏంటంటే వెనకాల ఆల్రెడీ సంపాదించేసిన ఆస్తులు ఉంటే మనకి ఎంత అంటే దాదాపు 50 కోట్లు 60 కోట్లు పోయినా ప్రాబ్లం లేదంటే కనుక ఉండదు. లేదంటే మనతో ఉన్న పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆన్ చేస్తుంటారు కదా, సినిమాలు అవసరమా మనకి, మనకున్న డబ్బులని తీసుకెళ్ళి సినిమాల్లో పెడతావు, అక్కడి నుంచి ఎంత వస్తాయి అనేది చెప్పలేం కదా. కరెక్ట్. సో ఇప్పుడు 35 అనేది మాకు తెలిసింది, సృజన్ ఎన్ని సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నా, దాని ముందు ఏం చేశారో కూడా తెలియదు. మరి వాటిలో ఇప్పటివరకు డబ్బులు పోగొట్టుకున్నారా, వచ్చినాయా? మీ వైఫ్ ఏమంటారు, సపోర్ట్ చేస్తారా? కొన్ని పోయినాయండి, కొన్ని వచ్చినాయండి. కానీ అట్ ద ఎండ్ నెవర్ మేడ్ మనీ. ఇప్పుడు దాకా ఒక కమర్షియల్ సక్సెస్ ఎప్పుడు రాలేదు. ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ క్రిటికల్ సక్సెస్. ఇప్పుడు నుంచి ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐఎమ్ టార్గెటింగ్ టు ద థియేట్రికల్ అండి. నేను పెట్టే మనీ నాకు థియేట్రికల్లోనే రికవర్ అవుతాయి అనే ఉద్దేశంతో ఐఎమ్ మేకింగ్ ఫిల్మ్స్. ఓటీటీ, శాటిలైట్, వాట్ ఎవర్ ద నాన్ థియేట్రికల్ విల్ షుడ్ బి అ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనే ఉద్దేశంతో వెళ్తున్నాను. లెట్స్ సీ హౌ వేర్ ఇట్ స్టాండ్స్. ఫ్రమ్ ద ఫ్యామిలీ పర్స్పెక్టివ్ ఆబ్వియస్లీ ఇట్స్ అ బ్యాలెన్స్ అండి. వాళ్ళకి దే హ్యావ్ ద ఇన్హిబిషన్స్. వన్ థింగ్ వాట్ దే సేస్, ఇప్పుడు దాకా సినిమాల్లో చేయడం వల్ల నాకు, నేను చేసిన ఏదైనా మంచి అంటే నాకు గ్రీన్ కార్డ్ అనేది వచ్చింది దానివల్ల సినిమాల మీద. యాజ్ అ ప్రొడ్యూసర్ కేటగిరీలో గ్రీన్ కార్డ్ ఇచ్చారు, వచ్చింది EB1 కేటగిరీ. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇన్ని 4 సినిమాలు చేయడం వల్ల నాకు వచ్చిన ఒక బెనిఫిట్ ఫ్రమ్ ద ఫిల్మ్స్. అదర్ దాన్ మనీ రాలేదు, ఏమీ రాలేదు. అండ్
నేను తీసిన ఒక టేస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకంటూ ఒక టేస్ట్ ఉంది. నాకు వచ్చే కథలు కూడా నేను తీసే సినిమాలు బట్టి నాకు అలాంటి కథలే వస్తాయి. దాంట్లో వేరియేషన్స్ ఎలా చూడాలో అది ఇట్స్ అగైన్ డిఫరెంట్ దేర్. నేను పికింగ్ అప్ స్టోరీస్ కొంచెం పిక్కీగానే ఉంటాను. సో దానికి తగ్గట్టు ఐ కీప్ చేంజింగ్ మై అప్డేట్ అవుతూ ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటా. దాన్ని అప్డేట్ అవుతున్నానని నేను అనుకుంటున్నాను. అదే అనేది ఇప్పుడు అక్కడ సంపాదించి ఇప్పుడు అక్కడ లగ్జరియస్ లైఫ్ అనుభవించడానికి ఉన్న మీరు వచ్చి ఇక్కడ పెడుతున్నప్పుడు ఇప్పుడు అన్నారు మీరే ఇప్పటి వరకు నాకు ఏమీ రాలేదని చెప్పి, మరి ఫ్యామిలీ సైడ్ నుంచి అంటే సపోర్ట్ ఎలా ఉంటుంది అని నేను అనేది అంటే ఇప్పుడు మీ వైఫ్ సంపాదించింది కూడా తీసుకొచ్చి పెట్టాలి కదా ఆబ్వియస్గా. దట్స్ ట్రూ. సపోర్ట్ ఈస్ ఆల్వేస్ దేర్ అండి. ఆ చిన్న చిన్నవి ఇట్ ఆల్వేస్ హ్యాపెన్. బట్ ఇఫ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్, మీరు లాటరీ కొట్టాలంటే ఆ ₹1 పెట్టి ఆ టికెట్ కొనాలి. ఆ కొనుక్కోడానికి లాటరీ వచ్చేయాలంటే రాదు. సో యూ షుడ్ కీప్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఎప్పుడో ఒకసారి యుల్ గెట్ ఇట్. స్టెప్స్ ఇప్పుడు నాని గారు నేను ఇంటర్వ్యూస్లో అన్నట్టు కూడా ఒకసారి ప్రతిదీ మెట్టు ఎక్కుతూ 1 by 1 ఓవర్ నైట్ సక్సెస్ చేస్తే ఆ సక్సెస్ ఎప్పటికీ ఉండిపోదు. నువ్వు స్టెప్ 3 నుంచి స్టెప్ 99కి వెళ్తే మధ్యలో చాలా గ్యాప్ ఉంది. నీకు ఓవర్ నైట్ డబ్బులు వచ్చేసినా కూడా ప్రాబ్లమే, దాన్ని ఎలా పెట్టాలో తెలీదు. సో నాది చాలా లీనియర్ గ్రోత్, అంటే చాలా స్మూత్గా గ్రో అవుతూ వస్తున్నా. ఓకే, ఐ యూస్ టు మేక్ 2 crore ఫిలిమ్స్, 3 crore ఫిలిమ్స్, 5 crore ఫిలిమ్స్, 10 crores వెళ్ళగా అలా అని చెప్పి ఇవి తగ్గిద్దామని కదా. ఐ స్టిల్ వాంట్ మేక్ 2 crore ఫిలిమ్స్ ఆల్సో. ఓకే, కంటెంట్కి ఎంత కావాలో అంతే పెడతాను. ఓకే, సో ఆ లీనియర్ గ్రోత్ రావడం వల్ల సక్సెస్ ఆటోమేటికలీ ఫాలోస్ అని. కమర్షియల్ సక్సెస్ విల్ ఆటోమేటికలీ కమ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ ద అదర్. బట్ నెవర్ ట్రస్ట్ ద ప్రాసెస్. అంటే ట్రస్ట్ నీ ప్రాసెస్ నమ్ముకొని వెళ్ళిపోవడమే. నీ కంటెంట్ నమ్ముకొని నువ్వు వెళ్ళు, సమ్వేర్ ఆర్ అదర్ ఇట్ విల్ వర్క్. ఓకే, సో ఐ జస్ట్ బిలీవ్ ఇన్ దట్. మీ ప్రాసెస్ మీరు నమ్ముతున్నారు, మరి మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారా? మీరు సమ్ వాట్ నమ్ముతున్నానండి ఆఫ్టర్ 35 నుంచి. ఎందుకంటే 35 ముందు వరకు ఐ యూస్ టు హ్యావ్ ఏం చేస్తావు ఆపే అంటే 35 తర్వాత నుంచి ఓకే, దానికి ఆ 20 ఫిలిం ఒకటి చేసేసరికి నాకంటూ ఒక రెస్పెక్ట్ అయితే వచ్చింది అంతే. సో ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ నేను చేసే సినిమాలకి వాళ్ళ సపోర్ట్ ఇంకా చాలా ఉంది. మై వైఫ్ సపోర్ట్ చాలా ఉంటుంది నాకు. అది లేకపోతే అసలు ఇప్పుడు ఐ హ్యావ్ ఎ 3-year-old డాటర్. నేను యుఎస్లో వాళ్ళని వదిలేసి ఇక్కడ రావడం అంటే, యుఎస్లో చూసుకునే వాళ్ళు కూడా ఉండరు. ఇట్స్ వెరీ టఫ్ టు టేక్ కేర్, రైట్? సో అది వైఫ్ సపోర్ట్ లేకపోతే అసలు ఆ ఛాన్స్ లేదు అసలు. సో తను ఇప్పుడు 1 month ఇక్కడే ఉంటున్నాను. ఇంత 1 month తను జస్ట్ బేబీతో ఉండాలి అంటే చాలా కష్టం అసలు. అయితే ఈ సినిమాలో తరుణ్ అండ్ ఈషా వైఫ్ అండ్ హస్బెండ్ కింద కనిపించారు. సో వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది అది ఇది అని చెప్పేసి చాలా మంది చాలా వేరే వేరే కూడా రాస్తున్నారు. ఎలా ఏం జరిగింది సెట్స్లో ఏం జరిగింది? బయట రాసేది గాసిప్స్ అండి. ఆ గాసిప్స్ అన్ని నిజాలు అవుతాయా అని వాళ్ళ పర్సనల్ లైఫ్ ఐ హావ్ నో ఐడియా. అందరు సినిమా బట్ అది సినిమాకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఒక రకంగా మంచిగానే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే గాసిప్స్ ఎవరు ఏదైనా రాసుకోవచ్చండి. నేను చూసాను. ఐ సెడ్ ఇట్ టు తరుణ్ అన్న వాళ్ళు. తరుణ్ డజంట్ లీస్ట్ కేర్. ఓకే, వాళ్ళు ఇట్స్ దేర్ ఓన్, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఐ డోంట్ నో. ఫ్రమ్ ద మూవీ పర్స్పెక్టివ్ సినిమాలో వాట్ ఎవర్ ద పర్ఫార్మెన్స్ దే రిలీవ్ వెల్. ఓకే, యాజ్ పర్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్ గా దే ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ పీపుల్, వెరీ నైస్ పీపుల్. ఈషా చాయిస్ ఎవరిది? తరుణ్ది. ఎస్, అంటే ఇట్ వాజ్ మ్యూచువల్ అండి, కానీ సజెస్ట్ చేసిన తరుణ్. ఓకే, బాగుంటుంది అనేది. బికాస్ నేను తరుణ్ అండి వీవర్ డిస్కసింగ్, చాలా మంది అనుకున్నాం ఐశ్వర్య ఉంది, ఈషా ఉండేదే కాదు అసలు. ఆ టైంలో ఎందుకో చేయలేకపోవడం వల్ల అనుకున్నాము. అనుపమ పరమేశ్వరన్ నేను అనుకున్నాను తెలుగు ఆమె స్పీకింగ్ ఉంటే బాగుంటుందని మై ఫీలింగ్. ఇది ఎప్పుడైతే నేను ఎప్పుడు చెప్పానో తరుణ్ సజెస్ట్ ఈషా. దట్ ఈస్ హౌ అప్పుడు లుక్ టెస్ట్ చేసి వి సా అండ్ వి పిక్డ్. అండ్ నా అన్ని సినిమాలు తెలుగు వాళ్ళే ఉంటారు. తెలుగు హీరోయిన్స్ మోస్ట్ ఆర్ తెలుగు స్పీకింగ్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు. సో ఈషాతో కూడా నేను ఎప్పుడు వర్క్ చేయలేదు కాబట్టి ఐ థాట్ ఓకే దిస్ విల్ ఆల్సో బి వన్ ఆఫ్ ద ఫిల్మ్. ఏదైనా అంటే కొన్ని గాసిపింగ్స్ ఏంటంటే సినిమాకి ఫేవర్ గా ఉంటే అది కూడా మంచిదే. యా, వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు అడ్వాంటేజ్ అవ్వకూడదు కదా. సో ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్ పర్సనల్. ఇప్పుడు ఎలా ఉంటదంటే నేను అనేది అదే, క్రిటిసిజం కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, ఒకటి ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది, ఒకటి ఏమో నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా ట్రోల్ చేసారు దట్స్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు పర్సనల్గా ఆయనే ఒక ఈవెంట్ ఓపెన్ అయినా నా లైఫ్ అంటాం, మొన్న నేను అడిగినప్పుడు కూడా ఒక చిన్న సిగ్గుపడితో మాట్లాడడం, అప్పుడు ఈషాని ఆయన సజెస్ట్ చేసినట్టు ఇవన్నీ వచ్చేసరికి ఆటోమేటిక్గా దే హ్యావ్ కనెక్టింగ్ డాట్స్ ఏదో చెప్పుకుంటున్నారు. బట్ దట్స్ నేను అనేది అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ మీ సినిమాకి ప్లస్ అవ్వాలనేది పక్కన పెడితే ఏంటంటే మైనస్ అయితే అవ్వట్లేదని నా ఉద్దేశం యాక్చువల్లీ. ఎస్
మరి ఇంకా అంటే వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ, అపార్ట్ ఫ్రమ్ ఇదంతా పక్కన పెట్టేస్తే అంటే 'బ్రహ్మాజీ' గారు లాంటి ఇలా అంటే ఇక్కడున్న వాళ్ళందరూ చూస్తే ఏంటంటే ఇటు సైడు వీళ్ళ అంటే ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నేటివిటీకి తగ్గట్టు నేటివిటీకి తీసుకున్నారు. తగ్గట్టు ఆర్టిస్టులు అంటే వాళ్ళకి ఒక నార్మల్ సీన్ ఇచ్చినా కూడా అబ్నార్మల్‌గా దాన్ని ప్రెజెంట్ చేయగల కెపాసిటీ ఉన్న ఆర్టిస్టులు. అంటే ఒక 10 టైమ్స్ పెంచి స్క్రీన్ మీద చూపించగల అవును. సత్తా ఉన్నవాళ్ళు కదా! సో, మరి వాట్ ఆర్ ద అదర్ హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు మీరు? సీ మీరు కథ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ! కథ గురించి నేనేం హ్మ్. మాట్లాడను గానీ, హ్మ్. నేటివిటీ, రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అయితే హ్మ్. చాలా ఉంటది. హ్మ్. ఓకే. మీరు 'తిరుపతి' 35 చూసినప్పుడు హ్మ్. 'తిరుపతి' అనేది హ్మ్. ఒక ఫ్యాక్టర్‌లా ఎలా అయిపోయిందో, యెస్. యెస్. ఇందులో 'గోదావరి' అలా ఫ్యాక్టర్‌గా ఉంటది. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో గోదావరి నడుస్తూ, హ్మ్. అక్కడున్న వాతావరణం యూ ఫీల్ ఫర్ ఇట్. యెస్. అది వాళ్ళు అక్కడ ఎలా మాట్లాడతారు, అవన్నీ హ్మ్. చాలా 'గోదావరి' సినిమాలొచ్చాయి. హ్మ్. హ్మ్. వాటికి, వీటికి కూడా మీకు డిఫరెన్స్ కనిపిస్తది. ఓకే. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ ఇన్నర్ థింకింగ్ ఏంటి, వాళ్ళ అబ్బాయి పరంగా వాళ్ళ హౌ దే సీ మేల్ అండ్ హౌ దే సీ ఎ వుమెన్, ఎలా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ యెస్. ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి. హ్మ్. ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత అత్తారింటికెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో తన పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, తన హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తన కళ నుంచి ఏం కనిపిస్తుంది, హ్మ్. అవన్నీ నిజ ఒక వాళ్ళలో వాళ్ళలో మనం ఉన్నట్టు ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటాం. హ్మ్. 35లో కూడా ఆ అథెంటిసిటీ, ఆ రిలేటబిలిటీ ఉంది కాబట్టి జనాల్లోకి ఇప్పటికీ కనెక్ట్ అవుతది. ఈ సినిమా చూసిన తర్వాత ఆ కనెక్టివిటీ ఉంటది. అది ఎక్కడ మిస్ కాలేను. యెస్. అయితే టైటిల్ చూసుకుంటే 'ఓం'లో పెట్టిన చేప 'ఓంకార్‌కి' సంబంధించింది. మరి ఈ 'జీడి మామిడి' ఇదేంటిది అది అది? సినిమాది. ఇప్పుడు హ్మ్. అక్కడ లేదు. అవి హ్మ్. మేము మా సజీవ్ క్రియేటివిటీ అది. సో, ఓకే. అంటే సినిమాకి 'జీడీ పండు'కి దేర్ ఇస్ ఉంది ఏదో. ఉంది. హ్మ్. యెస్. అది దాచిపెట్టారన్నమాట లోపల. ఆ! అది ఒరిజినల్‌లో కూడా లేదది. ఓకే. అది యాడ్ చేశారు కొత్తగా. యాహ్! హ్మ్. చాలా సీన్‌లు యాడ్ చేసినవి యాడ్ ఉన్నాయి. చేశారు. చాలా థింగ్స్ ఉన్నాయి యాడ్ హ్మ్. చేసినవి. హ్మ్. సో, మొత్తానికి అంటే మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు మీరు ఒక సినిమా తీసేసారు. తీయకముందు నమ్మడం వేరు. తీసిన తర్వాత చూసి మరి దాని మీద ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది లేకపోతే థియేటర్స్‌కి ముందు రావడం అనేది కూడా అది ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ఫ్యాక్టర్. సో, మీరు చెప్తున్నది ఏదైతే ఉందో 35 నుంచి నా టైం మొదలైందన్నట్టు మీరు చెప్తున్నారు. ఆ! సో, ఆ టైం మొదలైన టైం అలా కంటిన్యూ అవుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, థియేటర్స్‌కి ప్రేక్షకులను తీసుకురావడం నా లక్ష్యం అంటున్నారు కాబట్టి ఆ లక్ష్యం కూడా నెరవేరాలని చెప్పి వస్తే ఎందు వెరీ హ్యాపీ అండి. ఇట్స్ ఎ యెస్. వెరీ ఛాలెంజింగ్ టాస్క్. హ్మ్. వస్తే వెరీ హ్యాపీ. యెస్. అంటే ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తూ ఉండాలంటే ఖచ్చితంగా ఆడియన్స్ వచ్చి సపోర్ట్ చేస్తేనే గాని హ్మ్. కుదరదది. సో, ఖచ్చితంగా అంటే ఇప్పటికి కూడా మీరు కష్టపడి సంపాదిస్తూ వచ్చిన డబ్బుని తీసుకొచ్చి సినిమాల్లో పెట్టడం అనేది మాత్రం నాకు చాలా ఒక హ్మ్. టచింగ్ పాయింట్ లాగా మీరన్నారు గదా! అనిపిస్తుంది. 35 అప్పుడు రానా గారు ఉన్నప్పుడు హ్మ్. దీనికి ఏముంది అంటే ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ 35 అనే ఉంది. హ్మ్. దట్ ఈస్ ఇట్‌సెల్ఫ్ యెస్. యెస్. ఈస్ యెస్. మై దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ వాట్ ఐ అండర్‌స్టాండ్. యెస్. యెస్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అంటే జాన్ 23కి రాబోతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, మీరు సంవత్సరానికి ఇలా ఒక సినిమా తీస్తున్నారు కదా! ఒక సినిమా కాకుండా 2, 3 సినిమాలు తీసినా కూడా చూడడానికి జనాలు ఉన్నారు. ఎప్పుడు మంచి సినిమాలు ఆదరించడానికి. 2026లో డెఫినెట్‌లీ 2 ఉన్ మీదే ఉన్నాయి ఇంకా సినిమాలు. 2 మీదే ఉన్నాయి. హ్మ్. సో, 3 ఫిల్మ్స్ గ్యారంటీ ఉండదు 2026. యెస్. యెస్. అవన్నీ కూడా కమర్షియల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ అండి.